అయితే ఈ సమయంలో మనము 3 భాగాలు చూస్తున్నాము. ఫస్ట్ రక్షణ సమయము, రెండవది స్వస్థత సమయము, మూడవది సూచక క్రియలు చేయు సమయము. ఈ 3 భాగాల గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రక్షణ సమయము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే వాక్యము మనము గమనించినట్లయితే యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడినట్లు చూస్తున్నాం. యెషయా గ్రంథము 49:8 ఏమి వ్రాయబడి ఉంది? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని వ్రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పే మాటలు ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని, దానికి ఇదే అనుకూల సమయం అని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు సంఘస్థులకి. రక్షణ ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది అని మనము గమనించినట్లయితే, మనుషులు చేసే ప్రయత్నం వల్ల మాత్రం రక్షణ రాదు. కానీ మనమందరము యేసుక్రీస్తు సిలువలో మన కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా మన పాపముల కోసము తన యవ్వన రక్తాన్ని సిలువ మ్రాను పైన చిందించినాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మన పాపాలన్నీ ఒప్పుకున్నట్లయితే అప్పుడు మనకు రక్షణ అనేది కలుగుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రక్షణ అనేది ఎంతో గొప్పదని కూడా మనము తెలుసుకోవాలి. దానిని నిర్లక్ష్యం చేసినామంటే చాలా దారుణంగా మన జీవితాలు మారిపోతుంటాయి. ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే నరకానికి పాత్రలం అవుతాము. అందుకే హెబ్రీ భక్తుడు ఒక మాట మనకి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, హెబ్రీ 2వ అధ్యాయము 3వ వచనములో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అవును, ఇది నిజమే కదా. మరి ఈ గొప్ప రక్షణను మనకి ఇస్తానంటున్న దేవుడు, మనము దైవ సేవకులు చెప్పే వాక్యం కానివ్వండి, దేవుని వాక్యము కానివ్వండి, దేవుడి మాటలు కానివ్వండి, అది ఏదైనా సరే మనము నిర్లక్ష్యము చేయకూడదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్లో ఒకరు ఉన్నారు. వారు ఎవరంటే, లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. పుట్టు జక్కయ్య విషయానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతను యేసయ్యను చూడాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. యేసయ్య ఎక్కడో వస్తున్నాడు, ఆయనను చూడాలి, ఆయన ఏ విధంగా ఉంటాడో నేను చూసి తీరాలనేసి ఎంతో ఆశతో ఆసక్తితో తను ఏం చేసినాడు, మేడి చెట్టునెక్కి కూర్చున్నాడు. అందుకే దేవుడు అంటాడు కదా, ఆశ కలిగిన ప్రాణము యెహోవా తృప్తిపరచును అన్నట్లనే పొట్టి చెక్కయ్య జీవితంలో ఆయన ఆశ ఫలించినట్లు మనం చూస్తున్నాము. మేడి చెట్టెక్కి యేసయ్యను చూసేసరికి ఎంతో సంతోషం కలిగింది ఆయనకు. అందుకే దేవుడే వెంటనే ఆయనను చూసి ఏమంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట్లో బస చేయవలసి ఉన్నది అన్నాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు, లూకా సువార్త 19:9లో, ఇతను అబ్రహాము కుమారుడే. చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు యేసయ్య, ఇతను కూడా అబ్రహాం కుమారుడే అన్న వెంటనే పొట్టి జక్కయ్య మనసు మార్చుకున్నాడు. ఆయన అప్పుడే రక్షణ పొందుకొని, అయ్యా నేను ఒకవేళ అన్యాయంగా ఎవరి దగ్గర నేను తీసుకున్నట్లయితే, అన్యాయంగా పన్ను వసూలు చేసినట్లయితే 4 అంతలు నేను ఇతరులకు చెల్లిస్తానని అక్కడే వాగ్దానం చేసినాడు యేసయ్య దగ్గర. అందుకే ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాయంటే, మనము రక్షణ పొందుకోవాలి అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదట రక్షణ పొందాలి, తర్వాత మన జీవితాలు మార్చుకోవాలి. ఇక్కడ పొట్టి జక్కయ్య వెంటనే తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడో మనము కూడా మనస్సు మార్చుకోవాలి, మన జీవితాలను మార్చుకోవాలి. మన పాప జీవితాన్ని కూడా మార్చుకొని పాపానంతా వదిలేసుకొని మనము రక్షింపబడాలి. అదే విధంగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది అంటే, చెరసాల నాయకుడు ఆయన కొన్ని మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యలారా నేను రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అంటున్నాడు చెరసాల నాయకుడు. ఎందుకు నాల్సి వచ్చింది ఆయన ఆ మాట అంటే,
పౌలు శీలలు ఇద్దరు కలిసి సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళను అన్యాయంగా చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేసింది, పాటల ద్వారా యేసయ్యను స్తుతించినారు. వెంటనే ఆ చెరసాల సంఖ్యలు విడిపోయినప్పుడు ఆయన ఆ పరిస్థితులను చూసి చెరసాల నాయకుడు, అయ్యో వీళ్ళు తప్పిపోయినారు, వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయినారు కదా, నేనేం చేయను అనేసి భయపడి ఆయన చనిపోవాలనుకున్నాడు. వెంటనే మేమేమీ పారిపోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నామనేసి వాళ్ళు చెప్పినప్పుడు ఆయన ఎంతగానో సంతోషపడినాడు. మీ దేవుడు ఎంతో గొప్పవాడా అనేసి. అప్పుడు అయ్యలారా, నేను రక్షణ పొందుకోవడానికి ఏమి చేయాలి, నేను ఇలా చేస్తే నేను రక్షణ పొందుకుంటాను అని ఆయన జ్ఞాపకం చేస్తారు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దాలయే. చెరసాల మొత్తము అది సంఖ్యలు విడిపోయినప్పుడు వాళ్ళు ఎంతగానో యేసయ్యను స్తుతించిన సంఘమంతా వారి కోసం ప్రార్థన చేసింది. మనము కూడా ఎక్కడైనా ఆపదలో ఉన్నామంటే, మన కోసం ఎవరైనా ప్రార్థనలు చేశారంటే దేవుడు ఆ మొర వింటానని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే విధంగా క్రైస్తవులు మనం ఎట్లున్నామంటే, అన్యులన్న దేవుని నమ్ముకొని వాళ్ళు రక్షణ పొందుకొని వారి జీవితాలు మార్చుకొని వాళ్ళు ఎంతగానో బాగుపడుతున్నారు. కానీ మన క్రైస్తవులు మాత్రము ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు వాళ్ళు మనసులు మార్చుకోరు, వాళ్ళ పాప జీవితాన్ని మార్చుకోరు, ఎప్పుడు ఒకే విధంగానే ఉంటారు, సంఘాలకు రారు, వాళ్ళు సంఘంకి వచ్చి పాటలు పాడరు. ఈ విధంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. కానీ అన్యులు మనసు మార్చుకొని రక్షణలోకి వచ్చారంటే వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళు అసలు మనసు మార్చుకోరు, వాళ్ళు వెనకకు తిరగరు. కానీ మన క్రైస్తవులు ఉన్నట్లు ఉంటారు, సర్టిఫికెట్ల కోసం వెనకంజ వేస్తుంటారు. కాబట్టి మనము ఈ సమయంలో అనుకూల సమయం ఏదో మనం జ్ఞాపకం చేసుకుని దేవుని రక్షణ దినం అని గుర్తు చేసుకొని మనమందరం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అనుకూల సమయం ఉన్నప్పుడే మనకు సమయానుకూలంగానే యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేసినాడు. ఇంతవరకు మనం రక్షణ సమయం ఏ విధంగా ఉంటుందో మనం చూసినాము. ఇక రెండవది చూసినట్లయితే స్వస్థత సమయము అంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో నీరు కదిలినప్పుడు మొదట ఎవడు దిగునో ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడను. దేవదూత దిగు వేళ నీళ్లు కదులును, ఆ నీరు కదులు వేళ రోగి బాగుపడును. దేవదూత దిగు వేళ నీళ్లు కదులును, ఆ నీళ్లు కదులు వేళ రోగి బాగుపడును. ఏ రోగి ముందు దిగు ఆ రోగి స్వస్థత పడును, ఏ రోగి ముందు దిగు ఆ రోగి స్వస్థత పడును. యెరూషలేము దగ్గర బెతెస్దా అనే కోనేటి దగ్గర చాలా మంది రోగులు ఉన్నారు, కుంటి వాళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు, ఊచకాలు చేతులు, ఎంతో మంది వ్యాధితో బాధపడుచున్న వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఉన్నారు. అయితే ఎవరైతే దేవదూత వచ్చినప్పుడు నీళ్లు కదిలినప్పుడు ఏ రోగి ముందు దిగుతాడో వాళ్ళే స్వస్థ పొందుకుంటారనేది అక్కడ ఒక నియమం ఉండేది. అయితే అందరు అక్కడ వచ్చి స్వస్థత పొందుకుంటున్నారు, వస్తున్నారు, పోతున్నారు. కానీ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, కానీ 38 సంవత్సరాలతో అక్కడే ఉండిపోయినాడు. ఆయనకి లేవడానికి చేత కావడం లేదు, నడవడానికి చేత కాదు, పక్షవాతము ఉంది ఆయనకు ముందే. ఎవరన్నా సహాయము చేస్తారేమని ఎంతగానో ఆశతో చూస్తున్నాడు. 38 సంవత్సరాలు ఎవరు సహాయం చేయడం లేదు. కానీ యేసయ్య వచ్చినాడు. వచ్చి వెంటనే ఏమంటున్నాడు తెలుసా? చూసి నువ్వు స్వస్థత పొందుచున్నావా అని అడిగినప్పుడు, అవును ప్రభువా నేను స్వస్థత పొందాలని ఆశ ఉంది, కానీ ఎవరు నాకు సహాయము చేయడం లేదు అన్నప్పుడు వెంటనే యేసయ్య ఆయనను ముట్టి స్వస్థత పరిచినట్లు మనం చూస్తాం.
38 ఏండ్ల నుండి రోగి ఒక్కడు స్వస్థత పొందలేక అచ్చట పడి ఉండేను. యేసు వచ్చి చూచి స్వస్థపరచెను. యేసు వచ్చి చూచి స్వస్థపరచెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దాకు నీరు కలదు, అందు మంటపములందు చుట్టూగా. అక్కడ అందరూ వస్తున్నారు, స్వస్థత పొందుతున్నారు. కానీ ఒక వ్యక్తిని యేసయ్య గమనించి ఆయనను స్వస్థత చేకూర్చున్నట్లు మనము చూస్తున్నాము. మన పాప రోగాలను కూడా మనము ఒకవేళ పాపాన్ని వదిలిపెట్టినట్లయితే మనల్ని కూడా ఆయన స్వస్థత పరుస్తానని దేవుడు మనకు అతి సమీపంలో ఉన్నాడన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చూడండి, అమలు చేత మీరు స్వస్థత పొందుతారని కూడా వ్రాయబడింది. ఆయన చేతుల గాయాలు, మొత్తం గాయాలు ఉన్నాయి. ఆయన ముట్టితేనే మనకు స్వస్థత కలుగుతుంది. ఆ నీళ్లు కదిలినప్పుడు, కోనేరులో నీళ్లు కదిలినప్పుడు అందరూ స్వస్థత పొందుతున్నారు అంటే ఆ నీళ్ళకి అంత అద్భుతము ఉంటే యేసయ్య స్వయంగా తన గాయపడిన హస్తములతో మనలందరినీ ముట్టి స్వస్థత పొందితే, ఆయన ముట్టుకుంటే మనం ఎంత ధన్యులమైపోతామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే విధంగా మనం అందరము పాపం చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలో ఉండాలి. పాపం చేసే విషయంలో ఎట్లా ఉండాలంటే చనిపోయిన స్థితిలో ఉండాలంట. చనిపోయి నా వల్ల కాదు, నా చేతులు పని చేయవు, నా కాళ్ళు పని చేయవని చచ్చిన వాళ్ళ మాదిరి మనము పడి ఉండాలి. అదే విధంగా నీతి పనులు చేసేటప్పుడు మాత్రం మనము జీవించాలి. మంచి పనులు చేసేటప్పుడు, మంచి కార్యములు చేసేటప్పుడు మనము ముందు ఉండాలి. అప్పుడే మనము రక్షణ పొందుకుంటాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపుని మనము జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు పాపపు విషయములో ఎంతగానో జాగ్రత్త పడినాడు. పోతిఫర్ భార్య ఎంతగానో శోధించింది, ఆయనను బాధించింది. కానీ ఆయన ఒక్క నిమిషము కూడా ఆ ఇంట్లో ఉండలేదు. ఆమె ఎంతగానో సతాయించినా కూడా ఆయన లొంగిపోలేదు. ఆయన మీద ఉన్న ఆ టవల్లు కూడా పట్టి గుంజినప్పుడు కూడా నీవే తీసేసుకొని మొహం మీదనే కొట్టినట్టు ఆ టవల్ని కూడా దాన్ని కూడా ఆశించకుండా తను అక్కడి నుంచి ఆ పాపము చేసే ఆ పరిస్థితుల్లో కూడా తను తప్పించుకున్నట్లు మనము చూస్తాము. కాబట్టి మనమందరము పాపము విషయంలో ఎట్లుండాలి? చచ్చిన వాళ్ళ మాదిరి ఉండాలి. నీతి కార్యములు చేసేటప్పుడు మాత్రం మనము ముందంజలో ఉండాలి. కాబట్టి మనం పాప రోగముతో మనము ఎవరిమైనా బాధపడుతున్నట్లయితే, పాపాన్ని వదులుకోలేక మనము సతమతం అవుతున్నట్లయితే, దేవుడు ఈ సమయంలో మనలందరినీ స్వస్థత పరుస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే లుదియాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీతి కార్యములు చేయడానికి ఆమె ముందంచెలో ఉంది. ఒక్కసారి సువార్త వినింది, పౌలు శీలలు చెప్పినప్పుడు వెంటనే ఆమె రక్షణ పొందుకొనింది. అయ్యా, మీరు నేను రక్షణ పొందుకున్నట్లు మీరు అనుకున్నట్లయితే మీరు మా గృహానికి రండి, మీరు మా గృహంలో ఇచ్చే ఆతిథ్యాన్ని మీరు స్వీకరించండి అని ఎంతగానో సేవకులని బ్రతిమాలుకొనింది. అదే విధంగా చెరసాల నాయకుడు, ఒక్కసారి అయ్యలారా నేను రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలని ఆయన తాపత్రయపడినాడు. యేసయ్య ఎందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందుకుంటారని పౌలు శీలలు చెప్పినప్పుడు వెంటనే ఆయన కుటుంబం అంతా రక్షణ పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ లుదియా కుటుంబం కూడా ఆమె ఒక్కతే రక్షణ పొందుకుంది, తన కుటుంబాన్ని మొత్తము మార్చేసింది. చూడండి, నీతి కార్యములు చేసేటప్పుడు మనం ముందంచులో ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే విధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 20-21 వచనంలో మనకందరికీ తెలిసిన విషయం, రక్తస్రావం గల స్త్రీ గమనించినట్లయితే ఆమె 12 సంవత్సరాల నుంచి ఆ రోగంతో ఎంతగానో బాధపడుతుంది. కానీ ఆయన వస్త్రాన్ని ముట్టగానే ఆమె వెంటనే స్వస్థత పొందుకున్నట్లు మనము చూస్తున్నాము. అదే విధంగా
మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-17 వచనాలు మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-17 వచనాల్లో పేతురు అత్త ఎంతగానో జ్వరంతో బాధపడుతుంది. కానీ యేసయ్య వచ్చి ఆ గృహానికి స్వయంగా వెళ్ళి ఆమెను ముట్టి స్వస్థత చేసినట్లు మనము చూస్తున్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేవుడు చేసిన అద్భుత కార్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనమందరం ఈ సమయంలో ఏమైనా రోగంతో బాధపడుచున్నామా, ఏమన్నా మన కుటుంబ విషయాలను మనము సతమతం అవుతున్నామా, ఈ రోజు మనమందరం యేసయ్య చెంతకు చేరితే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మూడవది సూచక క్రియలు చేయుటకు సమయము. మొదట రక్షణ సమయం చూసినాము, రెండవది స్వస్థత సమయం చూసినాము, ఇక మూడవది చివరిగా సూచక క్రియలు చేయు సమయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనములో 11వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, మొదటి కానాను పెళ్లిలో యేసయ్య అక్కడ వివాహంలో హాజరైనాడు. యేసయ్య ఆయనతో పాటు మరియమ్మ గారు కూడా అక్కడ పెళ్లిలో హాజరైనట్లు మనము చూస్తున్నాము. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, అక్కడ యేసు ప్రభువు చాలా చోట సూచక క్రియలు మహత్కార్యాలు చేసినాడు. కానీ కానాను గ్రామంలో ఆయన మొదటిసారిగా అక్కడ వివాహానికి పిలువబడినట్లు మనము చూస్తున్నాము. అక్కడ ఆ ఆనవాయితీ ప్రకారము ద్రాక్షారసం ఇవ్వడం అక్కడ వాళ్ళకి ఆనవాయితీ అంట. అయితే అది అద్భుతంగా ఉందో లేదో, మరి ఎట్లా ఉండిందో, కానీ వెంటనే అయిపోయింది. ఆ పెళ్లి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎస్టిమేట్ వేరేగా ఉందేమో, కానీ మధ్యలోనే ఆ ద్రాక్షరసం అయిపోయింది. కానీ ఆ విషయము మరియమ్మ గారికి తెలిసిపోయి తన కుమారుని దగ్గరకు వచ్చింది. అయ్యా మరి ఇదిగో యేసయ్యా, మరి అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట, ఏమన్నా మనం సహాయం చేద్దామా అని అంటున్నారు. నిజమే, ఎవరమైనా సరే మనము కూడా ఏ పెళ్లిలోకి అయినా మనం వెళ్ళినాం అనుకోండి, అక్కడ పెళ్లిలో కట్న కానుకల దగ్గర ఏమైనా గొడవలు జరుగుతుంటే, ఒక తల్లిగా తన కొడుకు ఒకవేళ పోయి అడిగితే మనం ఏమైనా సహాయం చేద్దామా అంటే ఏమంటాడు తెలుసా కుమారుడుకు, ఇంకా మనల్ని అడగలేదు కదా, మన వరకు రాలేదు కదా, ఎందుకు తొందరపడుతున్నావు, నువ్వు గమ్మునుండమ్మా అనే కొడుకులు ఉంటారు. కానీ ఇక్కడ యేసయ్య సేమ్ ఏమంటున్నాడంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నన్ను తొందర పెట్టొద్దు, ఇంకా నా సమయం రాలేదు. 4వ వచనంలో ఇంకా నా సమయం రాలేదన్నాడు. కానీ ఇక్కడ కొంచెం మనం గమనించినట్లయితే, అదే యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన సమయం రానే వచ్చేసింది. అక్కడ వెంటనే రాతి బాణాలలో నీళ్లు నింపమని యేసయ్య చెప్పినాడు. వెంటనే వాళ్ళందరూ రాతి బాణాలలో నీళ్లు నింపారు. అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా అక్కడ మంచి సూచక క్రియ, అద్భుత కార్యము చేశాడు. ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చి అక్కడ ఉన్న వాళ్ళకందరికి సంతృప్తిగా, ఎంతో తృప్తిగా వాళ్ళందరూ ఆ ద్రాక్షారసాన్ని త్రాగినట్లు మనం చూస్తాము. అక్కడ చూడండి, యేసయ్య చేసిన అద్భుత కార్యములు అంతా ఇంత చెప్పేటి వస్తువు కాదు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినట్లు మనం చూస్తాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23-27 మనము చూసినట్లయితే, మత్తయి 8:23-27 వచనాల గాలి సముద్రాన్ని కూడా ఆయన గద్దించినట్టు మనం చూస్తాము. అదే విధంగా ఇక్కడ చూడండి, 4వ వచనం వచ్చేసరికి నా సమయం కా రాలేదంటే ఆయన సమయం కా రాలేదేమో. ఇప్పుడు కొన్ని కుటుంబాలలో కూడా అంతే, కొంతమంది సతమతం అవుతున్నారు. యేసయ్య ఎక్కడున్నావు, నువ్వు సహాయం చేయలేవు అంటే ఆయన సమయం కొన్ని కుటుంబాలలోకి ఇంకా రాలేదేమో, అద్భుత కార్యం చేయడానికి రాలేదేమో, కానీ తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక సమయాన్ని నిర్ణయించుకుంటాడు దేవుడు. ఏ సమయంలో ఎవరికి అవసరమో, ఏ సమయంలో అద్భుత కార్యాలు చేయాలో యేసయ్యకు బాగా తెలుసు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. కొన్ని కుటుంబాలను బాగు చేశాడు, గుడ్డి వాళ్ళని, మూగ వాళ్ళని, చెవిటి వాళ్ళని కూడా ముట్టి స్వస్థపరిచాడు. అని మనకు కూడా మన కుటుంబాలకి అద్భుత కార్యాలు చేయాలంటే ఇంకా ఆయన సమయం ఇంకా రాలేదేమో, ఇంకా పరీక్షిస్తున్నాడేమో మనల్ని, అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా నేను ఒక వచనం చదివి ముగిస్తాను. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ప్రారంభమై దేవుడు తన చిత్తానుసారంగా
సూచక క్రియ చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుత కార్యముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను. చూడండి ఇక్కడ ఎంత చక్కగా మనకు అభయం ఇస్తున్నాడు దేవుడు ఆయన వాక్యము ద్వారా. యేసయ్య ఈ లోకానికి వచ్చి వాక్యము చేత ప్రారంభించి తన తండ్రి చిత్తానుసారముగా సూచక క్రియలు చేసినాడు, అద్భుత కార్యములు చేసినాడు, మహత్కార్యములు చేసి ఆయన వెళ్తూ వెళ్తూ మనకందరికి పరిశుద్ధాత్మ వరాలని మనకు అనుగ్రహించిపోయినాడు. మనకందరికి సహాయం చేస్తున్నాడు. కొంతమంది అనుకుంటారు దేవుడు సూచక క్రియలు చేయడం లేదు, అన్ని అయిపోయినాయేమో, ఇంకా చెయ్యడేమో అని కొంతమంది అనుకుంటుంటారు, నిరుత్సాహపడుతుంటారు. కానీ మనము నమ్ముకున్న దేవుడు, మన సజీవుడైన యేసయ్య ఎప్పుడు చేస్తాడు, చేస్తూనే ఉంటాడు అద్భుత కార్యాలు. మన సంఘాలలో మన అందరి కోసం మనల్ని స్వస్థత పరుస్తుంటాడు, బాగు చేస్తుంటాడు, అద్భుత కార్యాలు చేస్తుంటాడు. కానీ ఆ విషయంలో మాత్రం మనం ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. మనము ధైర్యంగా మనము రక్షణ పొందుకున్నట్లయితే మనం ఎప్పుడన్నా దేవుడు సహాయము చేస్తాడన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనమందరము దేవుడు అద్భుత కార్యాల కోసం మనము నిరీక్షింపబడాలి, ఎదురు చూడాలి. కానీ నిరుత్సాహపడే మనం ఎప్పుడు తెచ్చుకోకూడదు. ఆయన కోసం మనం విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి మనం ఈ సమయంలో మనం అందరము దేవుని రాకడ కోసం మనం సిద్ధం కలిగి ఉండి, ఆయన ఎప్పుడన్నా రాని, ఆయన రాకడ ఎప్పుడన్నా రాని, మనము మాత్రము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన రాకడ కోసం మనం అందరం సిద్ధంగా ఉన్నామంటే ఎప్పుడన్నా ఎత్తబడే గుంపులు మనం అందరం ఉంటామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయంలో మనం 3 భాగాలు మనం చూసుకున్నాము. రక్షణ పొందుకోవాలంటే మనము దేవుని నమ్ముకోవాలి. తర్వాత సమయం ఉండగానే మనము స్వస్థత పొందుకోవాలి. సమయం ఉండగానే మనమందరము సూచక క్రియలకు దేవుడు మనకు అవకాశము ఇవ్వాలి. దేవునికి మనము అవకాశం ఇస్తే తప్పకుండా ఆయన సూచక క్రియలు మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన సంఘంలో కూడా ఆయన కార్యాలు చేస్తాడని జ్ఞాపకం చేస్తూ, ఇలాంటి జీవితము దేవుడు నీకు, మాకు, మనకందరికి సహాయము చేయను కాక. ఆమేన్.